వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు గంగవాయల పప్పు చేసుకుందాము. 2 గ్లాసెస్ కందిపప్పు అంటే 200 గ్రామ్స్ 2 టైమ్స్ వాష్ చేసి మంచిగా ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ సోక్ చేద్దాము. ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 8 అట్లా రెడ్ మిర్చి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గంగవాయల కూర కొంచెం చాలా మట్టి ఉంటుంది, అది మంచిగా 2 టైమ్స్ 3 టైమ్స్ ఉప్పు వేసి మంచిగా కడిగి అది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పప్పు బాయిల్ అవుతుంటే దాంట్లో గంగవాయల కూర యాడ్ చేసేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఒక 1 స్పూన్ ఆయిల్, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఒక 2 టమాటోస్ అన్నీ మంచిగా యాడ్ చేసి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసి ఒక 3 to 4 విజిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 to 4 విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత పప్పు కొంచెం మన పప్పు గుత్తితోని కొంచెం స్మాష్ చేసుకోవాలి. పప్పు గంగవాయల కూర అదంతా ఉంటుంది కదా, కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసేసి మంచిగా ఎల్లిపాయలు, ఒట్టిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేసి మంచిగా పోపు వేసి ఇప్పుడు పప్పులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని ఆ పప్పు మూత కొంచెం టైట్గా పెట్టేస్తే ఆ పోపు ఫ్లేవర్ అంతా పప్పుకు వచ్చేస్తుంది మంచిగా. ఇప్పుడు మంచిగా వేడి రైస్, పప్పు ఆరల్స్ 2 చపాతీలు, ఒక ఫుల్ కటోరా గంగవాయల పప్పుతో తిన్నామంటే చాలా సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.